నమస్తే అండి. నా పేరు డాక్టర్ రజా, ఎండి హోమియో. జనరల్గా శీఘ్రస్ఖలన సమస్య అనగానే ఇది కామన్గా ఎంగేజ్డ్ పీపుల్లో కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దీనికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. అసలు రీజన్స్ ఏంటి? మెయిన్గా యాంగ్జైటీ ఎక్కువ ఉన్న వాళ్ళలో కూడా ఈ ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. శీఘ్రస్ఖలన సమస్యలు అనగానే అసలు బేసిక్గా యాంగ్జైటీ ఓరియంటెడ్, యాంగ్జైటీ న్యూరోసిస్, యాంటిసిపేటరీ యాంగ్జైటీస్ కానీ ఏదైనా ఇన్సెక్యూరిటీస్, ఆత్మన్యూనత భావం ఉన్న వాళ్ళలో కూడా ఈ శీఘ్రస్ఖలన సమస్య అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ అనేది ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఈ యాంగ్జైటీని మనం కాస్త మెడిటేషన్ ద్వారా కంట్రోల్ చేసుకుంటామో ఆటోమేటిక్గా ఆ యాంగ్జైటీ అనేది, ఉధృతి అనేది ఎప్పుడైతే తగ్గుతుందో ఆటోమేటిక్గా ఈ ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ కూడా గ్రాడ్యువల్గా దాంతోపాటు క్లియర్ అయిపోతూ ఉంటుంది. వీటికి ఎటువంటి ట్రీట్మెంట్ కానీ ఎటువంటి మందులు కానీ అవసరం లేదు. ప్రాపర్గా యాంగ్జైటీ ఎందుకు వచ్చింది, దేనివల్ల వచ్చింది, రావటం గల ముఖ్య కారణాలు ఏమిటి, దానికి కావాల్సిన కౌన్సిలింగ్ ఏదైనా మీరు తీసుకుంటే తద్వారా మెడిటేషన్ కూడా పాటించుకొని ప్రశాంతమైన వాతావరణంలో ఉండగలిగితే ఆటోమేటిక్గా ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ ప్రాబ్లం అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. సెకండ్ కాజ్ ఏంటంటే యూరినరీ రిటెన్షన్. కొంతమందిలో అలవాటు ఏముంటుంది అంటే వాష్రూమ్స్ కానీ యూరినల్స్ కానీ తొందరగా వెళ్ళరు. అంటే వాళ్ళకు ఉండే వర్క్ వలన కానీ లేదంటే వాళ్ళకు ఉండే డైలీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల కానీ యూరిన్ అనేది రిటైన్ చేస్తూ ఉంటారు యూరినరీ బ్లాడర్లు. దానివల్ల గ్రాడ్యువల్గా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం, అంటే ఒకసారి 2 సార్లు ఏదో అవుతుంది అని కాదు, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే యూరిన్ రిటెన్షన్ వల్ల యూరినరీ బ్లాడర్ కానీ దానికి రిలేటెడ్ మసిల్స్ కానీ ఈ సిమినల్ వెసికల్ రిజర్వాయర్స్ ఏవైతే ఉంటాయో అవి గ్రాడ్యువల్గా వీక్ అయ్యి ఆ నర్వస్ వీక్నెస్ వల్ల కూడా ఈ ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ ప్రాబ్లం అనేది రావడానికి ఒక కారణంగా మనం చెప్తూ ఉంటాం. మూడోది ఏంటంటే ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఏదైనా ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్స్ కానీ లేదంటే యూరినరీ బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏదైనా ఇతరత్ర ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ కానీ వీడిఆర్ఎల్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళలో కూడా ఈ ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ ఉంటే అది వైరల్ ఇన్ఫెక్షనా, లేదంటే ఫంగల్ ఇన్ఫెక్షనా, లేదంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా, లేదంటే ఇంకేదైనా ఇతరత్ర ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయనేది ప్రాపర్గా ఒకసారి ఇవాల్యుయేట్ చేసుకుని తద్వారా ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ ప్రాబ్లం కూడా గ్రాడ్యువల్గా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే గ్రాడ్యువల్గా దీంట్లో మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా పెనిస్ యొక్క సెన్సిటివిటీ, అంటే టిప్ ఆఫ్ ద పెనిస్ ఏదైతే గ్లాస్ పెనిస్ ఉంటుందో ఆ పినైల్ సెన్సిటివిటీ అనేది కొంతమందిలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకసారి వాళ్ళు ఇంటర్ కోర్స్లో కానీ ఫ్యామిలీ లైఫ్లో పాల్గొన్నప్పుడు ఆ సెన్సిటివిటీ ఎక్కువ ఉండటం వల్ల కూడా ఈ ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ ప్రాబ్లం, సిమెన్ అనేది తొందరగా ఫాల్ అయిపోవటం అనేది జనరల్గా ఇది కూడా ఒక మెయిన్ రీజన్గా మనం చెప్తూ ఉంటాం. ఇవన్నీ మనం ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకుంటూ కొంతమందిలో ఈ ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో ఏంటంటే జనరల్గా వాళ్ళు మ్యారీడ్ కపుల్ అయితే కనుక 1 డే బిఫోర్ మాస్టర్బేషన్ చేసుకుంటే సెకండ్ డే కొంతవరకు సిమెన్ని హోల్డ్ చేయవచ్చు అనేది ఒక న్యాచురల్గా చెప్పే విధానం. దాన్ని కూడా మనం ఒక కొద్దిగా ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకుంటే జనరల్గా ఈ శీఘ్రస్ఖలన సమస్యకి ఇందాక నేను ఫస్ట్ పాయింట్లో ఏదైతే యాంగ్జైటీ చెప్పానో అట్లాంటి వాళ్ళలో ఈ ఒక టిప్ అనేది ఉపయోగపడుతుందని నేను షేర్ చేసుకుంటున్నానండి. 4వ కారణం ఏంటంటే ఏదైనా కోమార్బిడిటీస్, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళల్లో, లేదంటే నరాల పటుత్వం, లేదంటే నరాల బలహీనత ఉన్న వాళ్ళల్లో, లేదంటే ఏదైనా ఇతరితర మందులు వాడుతున్న వాళ్ళల్లో, ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులకి మందులు వాడుతున్న వాళ్ళల్లో కూడా ఈ ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ప్రాపర్గా కాజ్ ఏది ఉందో అది మనం ఇవాల్యుయేట్ చేసుకుని ఆ మెయింటైనింగ్ కాజ్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే గ్రాడ్యువల్గా ఈ ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ ప్రాబ్లమ్స్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అవసరమైనప్పుడు దాని ద్వారా మందులు వాడుకోవాలా, లేదంటే మనం కౌన్సిలింగ్ ద్వారా తగ్గించుకోవచ్చా, లేదంటే ప్రీవియస్గా మనం ఏదైతే లైఫ్ స్టైల్ హ్యాబిట్ మాడిఫికేషన్స్ చెప్పామో అవి చేసుకోవాలా అనేది చేసుకుంటూ ఒకవేళ వాళ్ళు ఒబేసిటీలో కూడా ఊబకాయం ఉన్న వాళ్ళలో కూడా ఈ ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ మనం ఇవాల్యుయేట్ చేసుకుంటూ తద్వారా మనం అవసరమైతే ట్రీట్మెంట్ తీసుకుని ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ హ్యాబిట్స్ అన్ని చేసుకుంటే గ్రాడ్యువల్గా ఈ ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ ప్రాబ్లమ్ చాలా తొందరగా అరికట్టుకోవచ్చు మనమే అని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను.